క్లియర్. సమ్మె విరమించకుంటే క్షేత్ర సిబ్బంది వ్యవస్థ రద్దు చేస్తామన్న సర్కారు హెచ్చరికలతో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు దిగివచ్చారు. వేతనాలు పెంచేందుకు సర్కారు సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించనున్నారు. అటు సిబ్బంది పంతం, సర్కారు నిర్లక్ష్యం వల్ల ఉపాధి కూలీలు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది సమ్మె వల్ల కూలీలు దాదాపు 400 కోట్ల రూపాయల మేర నష్టపోయారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ రాష్ట్రంలో వేతన కల్పన గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 2 లక్షల పని దినాలను కూలీలు ఈ ఏడాది కోల్పోయారు. దాదాపు 1,23,00,000 మంది ఉపాధి కూలీలుగా నమోదు చేసుకున్నప్పటికీ గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే పని కల్పించిన కుటుంబాల సంఖ్య తక్కువే. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ఎక్కువ మందికి ఉపాధి కల్పించడంలో సర్కారు విఫలమైంది. గత ఆర్థిక సంవత్సరంలో 3,350 కోట్ల రూపాయలు కూలీలకు వేతనం కింద చెల్లించగా ఈసారి ఉద్యోగుల సమ్మె కారణంగా పనుల కల్పన లేక 3,000 కోట్లు కూడా చెల్లించలేకపోయింది. ఈ నెల 24 నుంచి క్షేత్ర సిబ్బంది సమ్మె కారణంగా రోజుకు 15 కోట్ల రూపాయల మేర కూలీలు నష్టపోయారు. ఇందిరా జలప్రభ పథకానికి పనులు ఆగిపోవడంతో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణాభివృద్ధి శాఖకు ఇప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది సమ్మె తలనొప్పిగా మారింది. కూలీలకు పని కల్పించే కీలక సమయంలో ఉద్యోగులు ఆందోళనకు దిగడం వల్ల పనుల కల్పన నిలిచిపోయింది. సమస్య పరిష్కారానికి ఇవాళ సిబ్బందిని చర్చలకు పిలిపించి సమ్మె విరమింప చేసేందుకు సర్కారు ప్రయత్నించనుంది. మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం సమ్మె విరమణపై ఉద్యోగులు తమ నిర్ణయం ప్రకటించనున్నారు.